హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ చూపిస్తాను. అది జీలాంగ్ బీచ్ అంటారండి. ఇది మనకి నేనున్న ఏరియాకి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండి. ఇది అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా టూరిస్టులు కూడా ఎక్కువ వస్తూ ఉంటారిక్కడ. అండ్ మీరు ఇక్కడేంటంటే ఈ బీచ్‌లో మీకు డే అంతా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. మనకు కావాల్సినయి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఫుడ్ గానీ, తర్వాత చిన్న చిన్న షెల్టర్స్ లాగా గానీ, అండ్ చాలా పెద్ద పార్క్ గూడా ఉంటది. ఓపెన్ పార్క్ మీరక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడేంటంటే అండి ఇంకొకటి ఫేమస్ మనకి ఇది పెద్దగా అలలైతే ఎక్కువుండదండి. చాలా ప్లెయిన్‌గా ఉంటది. అలలు అవన్నీ అయితే రావిక్కడ. అండ్ బీచ్ గూడా బ్లూ కలర్‌లో చాలా బాగా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ప్యూర్ వాటర్ ఇదంతా. అండ్ అక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్తే మనకిక్కడ ఫేమస్ ఇంకొకటేంటంటే అండి ఆహ్, బీచ్ లోపల వరకు మనం వెళ్ళొచ్చండి కొంతవరకు. అంటే ఒకటేంటంటే ఒక వుడ్‌తో కొంచెం ఒక సర్కిల్‌లాగా చేశారు లోపటి వరకు ఒక 70, 80 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనకొక సర్కిల్‌లాగా చేశారండి. బీచ్ చుట్టూరు మనం నడొచ్చక్కడ లోపల. అది కూడా మీకిక్కడ చూపిస్తున్నాను వీడియోలో పెట్టానది కూడా. ఏంటంటే ఒక సర్కిల్‌లా ఉంటుందండి. అక్కడ మధ్యలో కూడా ఒక పూల్‌లా క్రియేట్ చేశారు. ఇది బ్రిడ్జ్ అండి. ఇది వాటర్ అది. చుట్టూరు మనం నడవడానికి. మనం అది చూసుకొని ముందుకు వెళ్తే అక్కడ బ్రిడ్జ్ చెప్పాను గదండీ! ఆ బ్రిడ్జ్ పైన మనకి ఫిషింగ్ జేస్తున్నారు. ఇద్దరు ఫిష్ అయితే పడుతున్నారు. లైవ్ ఫిషింగ్ అది. అండ్ అది యాక్చువల్‌గా చేయకూడదు. బట్ సమ్మర్ మధ్యాహ్నం గాబట్టి అక్కడ ఎవరేం లేరు. బట్ ఈవినింగ్ అయితే ఎవరో ఒకరు అలా మానిటర్ జేస్తూ ఉంటారు. ఫిషింగ్ అది చేస్తూ ఉన్నారు. లైవ్ ఫిష్ పడుతున్నారండి అక్కడ. అవి కూడా వీళ్ళిద్దరూ ఫిషింగ్ జేస్తున్నారండి ఇక్కడ. అండ్ నేనొకటి చూపిచ్చడానికి ట్రై జేశాను. ఒకటి నీళ్ళలోంచి ఫిష్‌ని పట్టి అది బయటికి తీసుకొస్తూ ఉన్నారు. బట్ అది మిస్ అయింది. పడిపోయింది వాటర్‌లోకి మళ్ళీ అది. అండ్ అది చూసుకొని మనం అలా ఫిషింగ్ అది చూసుకొని లోపలికి వెళ్ళామండి. లోపల నేను చెప్పాను కదా మీకు కొంతవరకు వెళ్లి నడుచుకుంటూ వెళ్ళొచ్చని. అక్కడ స్విమ్మింగ్ అది కూడా చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ వాటరే, అటు సైడ్ వాటరే ఉంటుందండి. మధ్యలో కొంచెం బ్రిడ్జ్ టైప్ కడతారు. అండ్ అక్కడ గూడా వాళ్ళు స్నానాలు, స్విమ్మింగ్ అవన్నీ జేస్తున్నారు. బట్ అది సాల్ట్ వాటరే. కానీ చాలా ఫ్రెష్ వాటర్ అండి. చాలా ప్యూర్‌గా ఉంటది. మీరు వీడియోలో చూసే ఉంటారు. బ్లూ కలర్‌లో ఎంత నీట్‌గా కనిపిస్తుందో. మనం ఏదైనా అందులో పడేసినా మనం క్లియర్‌గా చూడొచ్చు అందులో ఆ వాటర్‌లో. అంత ప్యూర్‌గా ఉందండి. నేను ఫిష్ పట్టింది గూడా రికార్డ్ చేశానండి. మీకు వాటర్‌లో కనిపిస్తుంది గదా! ఫిష్ అది గాలంకి దొరికింది. వాళ్ళు లాగుతున్నారు పైకి ఫిష్‌ని. బట్ అది వాటర్ నుంచి తప్పించుకొని పడిపోయింది కిందకి. అది ఏంటంటే వాటర్ క్లియర్‌గా ఉండడం వల్ల మనకి నీట్‌గా కనిపించిందండి మొత్తం అంతా. అండ్ ఇదంతా బ్రిడ్జ్ నేను చెప్పిన బ్రిడ్జ్ అండి. అక్కడి నుంచి వ్యూ మాత్రం అలా ఉంటుందండి. అటు సైడ్ ఏమో మనకి పార్క్ అన్నాను గదా! కొంచెం హిల్ స్టేషన్‌లా ఉండి పార్క్ ఉంటది. అదంతా అక్కడ పార్కు, స్టే చేయడానికి అవన్నీ ఉంటాయండి. బట్ వాటర్ అయితే మనం ఆ బ్రిడ్జ్ నుంచి చూస్తే చాలా నీట్‌గా కనిపిస్తదండి. అండ్ అది నేనెళ్ళింది మధ్యాహ్నం గాబట్టి అరౌండ్ 2:30, 3:00 టైంలో వెళ్ళాను. ఆ టైంలో ఏంటంటే సన్‌రైజ్ కరెక్ట్‌గా అక్కడ పడడం వల్ల ఆ బీచ్ వాటర్ మీద ఆ వాటర్ అయితే చాలా నీట్‌గా కనిపిస్తుందండి. మొత్తం అంతా బ్లూ కలర్‌లో. అండ్ అది చూసుకొని మనం వెళ్తే ముందుకి అక్కడ మనకి పిల్లలకి ప్లే ఏరియా గూడా ఉందండి. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది. మొత్తం అన్ని గేమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న స్లైడర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పిల్లలకి స్లైడర్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఉన్నాయి. ఫుడ్ ఐటెమ్స్ గూడా ఉంటాయండి. వాళ్ళని ఆడిపిచ్చుకోవడానికైతే ప్లేస్ ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి పిల్లలకి. అండ్ వాళ్ళకి చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఒక 3 ఫీట్ డెప్త్ ఉంటుంది ఆ పూలు. ఓన్లీ చిన్న పిల్లలకి. అది ఫ్రెష్ వాటర్ అండి. సీ వాటర్ కాదు అది. ఫ్రెష్ వాటర్‌తో మెయింటైన్ చేస్తారు అది గూడా. అండ్ అందులో చిన్న పిల్లలు అరౌండ్ ఒక 4, 5 ఇయర్స్ వరకు అందులో స్విమ్ చేయడానికి గూడా ఆప్షన్ ఉందండి. అండ్ అవన్నీ మనం చూసుకుంటే ఇదైతే ఒక డే ఔటింగ్‌కి ఒక మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అండి. చాలా బావుంటది బీచ్. మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఎళ్తే. అండ్ ఇక్కడ పార్క్స్ ఉన్నాయి. మనకి ఫుడ్ గూడా దొరుకుతది. వీకెండ్స్ అయితే ఫుల్ రష్‌గా ఉంటదండి బీచ్. బీచ్ ఎందుకంటే అందరూ వస్తుంటారు వీకెండ్స్‌లో. బాగా గ్రీనరీ కూడా ఉంటుంది. అండ్ చాలా మెయింటైన్ చేస్తారు ఇక్కడ కూడా. అండ్ మనకి పార్కింగ్ గూడా చాలా పెద్ద పార్కింగ్ ఉంటది. ఎప్పుడు కావాల్సిన అప్పుడొచ్చి మనం పార్క్ జేసుకోవచ్చు. అండ్ ఇది జీలాంగ్ బీచ్ అండి. ఇది ఆల్రెడీ చెప్పాను కదా మీకు మొత్తం. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే అండి, నేను ట్రై చేశాను కవర్ జేయడానికి. బట్ అవ్వలేదు. ప్రైవేట్ బోట్స్ ఉంటాయి గదండీ చిన్నవి. ఒక పర్సనల్ బోట్స్. అవైతే చాలా ఎక్కువున్నాయండి. ఒక 3, 400 బోట్స్ అయితే పార్క్ జేసి పెట్టారు. అది చూపించడం అవ్వలేదు. అది చాలా దూరంలో ఉంది. అక్కడికి మనకి వెళ్ళడానికి యాక్సెస్ లేదండి. కానీ బోట్స్ అయితే మాత్రం ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా బోట్ కొనుక్కొని వాళ్ళు పార్క్ చేసుకొని అక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ బోటింగ్ గూడా చేస్తూ ఉంటారు.
అండ్ ఇది పార్క్ అండి ఇదంతా మనకి. ఈ పార్క్‌లో మనకేంటంటే ఈవినింగ్స్ అయితే బాగా ఎక్కువ మందుంటారు పిల్లలు, జాగింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు అండ్ ఇంకా రెగ్యులర్‌గా వచ్చి వెళ్ళేవాళ్ళుంటారండి. ఇది ఈ వీడియో అండి. ఈ వీడియోలో నేను మీకు జీలాంగ్ బీచ్‌లో చూపిద్దామని ట్రై చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ.